బీజేపీ మోడీ ప్రభుత్వ నయ వంచన. మొదటి మోసం అధిక ధరలు. ప్రతిరోజు దోపిడీ. నల్లధనం వెనక్కి తెప్పించి నిత్యావసర సరుకుల ధరలను అదుపులో పెట్టి పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించి పేదల కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పింది. మరి చేసిన వాగ్దానం నెరవేర్చారా? లేదు లేదు లేదు. నయ వంచన. 410 రూపాయలుండే గ్యాస్ ధర మరి ఇప్పుడు గ్యాస్ ధర 1200 రూపాయలకు పెంచి ఎన్నికల వేళ 920 రూపాయలకు తగ్గించారు. డీజిల్ 2014లో 62 రూపాయలు ఉండేది, ఇప్పుడు 93 రూపాయలు అయింది. పెట్రోలు 72 రూపాయలు ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు. సన్ఫ్లవర్ ఆయిల్ 80 రూపాయలు ఉండేది, ఇప్పుడు 140 రూపాయలు. కందిపప్పు 75 రూపాయలు ఉండేది, ఇప్పుడు 150 రూపాయలు. రైల్వే ఛార్జీలు, బస్ ఛార్జీలు, కూరగాయల ధరలు, మాంసం, చికెను, గుడ్లు, వీటన్నిటికీ తోడు స్కూల్ ఫీజులు, ఆసుపత్రి బిల్లులు, ఆఖరికి రోగులకు మందులు అడుగడుగున సామాన్య మధ్యతరగతి పేద ప్రజలను నిలువున దోపిడీ చేస్తున్నారు. అధిక ధరలు పెరగడానికి కారణాలు ఏంటని అడిగితే బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగటం, గత ప్రభుత్వం చమురు బండ్లపై చేసిన అప్పులు, కోవిడ్ మహమ్మారి కాలంలో వ్యాక్సిన్ వేశాం అని సిగ్గు లేకుండా చెబుతున్నారు. కానీ నిజం అది కాదు. లెక్కలతో సహా చెబుతాను వినండి. 2014లో ముడి చమురు ధర 110 రూపాయలుంటే అది ఇప్పుడు 76 రూపాయలకు పడిపోయింది. గ్యాస్ సిలిండర్పై ఇచ్చే సబ్సిడీ తీసేశారు. దేశమంతా ఒకే పన్ను అని జిఎస్టీ తీసుకొచ్చి రాష్ట్రాల ఖజానాలను ఖాళీ చేశారు. జిఎస్టీ, పెట్రోలు, డీజిల్పై వేసిన సెస్ కలిపితే 58 లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి ఉంటే, ప్రభుత్వం చెప్పేవన్నీ కలుపుకుంటే పెట్రోల్ బాండ్ల మీద 1.3 లక్షల కోట్లు, ఉచిత వ్యాక్సిన్ మీద 36,500 కోట్లు, గరీబ్ ఆహార యోజన పథకం కింద 4.6 లక్షల కోట్లు, మొత్తం కలిపిన ఇవి 6 లక్షల కోట్లు మాత్రమే. ప్రభుత్వ ఆదాయంలో 58 లక్షల కోట్లలో 6 లక్షల కోట్లు తీసేసినా ఇంకా 52 లక్షల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం మిగులుగా కనపడుతుంది. మరి ఆదాయం ఏమైపోయినట్లు? ఈ సంపద ఏమైపోయినట్లు? ఇది మొదటి మోసం. మిత్రులారా, బీజేపీ తొత్తు పొత్తు పార్టీలను ఓడించండి. సిపిఎం అభ్యర్థులను గెలిపించండి. ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి.